ఇక తన ఢిల్లీ టూర్ పై నిన్నటి నుంచి జరుగుతున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనపై మాట్లాడిన తీరు సరిగా లేదు అంటున్నారు హరీష్ రావు. ఓటుకు నోటు కేసులో దొంగకు శిక్ష పడాలని బీఆర్ఎస్ పార్టీ ఇంప్లీడ్ అయి న్యాయవాదులను పెట్టి పెట్టడానికి కాళేశ్వరం కేసు, అదేవిధంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు విషయంలో నేను ఢిల్లీ వెళ్ళినాను చాలా స్పష్టంగా చెప్పినా. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం అంటే ఇంతకంటే దిగజారుతనం ఇంకోటి ఉండదు. నీ అంతరాత్మకు తెలుసు, నీ ఆత్మసాక్షిగా తెలుసు నువ్వు మళ్ళీ గెలవని. నువ్వు ఆల్రెడీ చేతులు ఎత్తేసినావు. కాకపోతే ఈ రెండేళ్ళు కూడా ఇంత మంత్రి ఎమ్మెల్యేలు ఎవడు చేతులు ఉండడు, ఆఫీసర్లు ఎవడు చేతులు ఉండడని ఏడవైనా నేను మళ్ళీ గెలుతున్నా, నేను ఎందుకు గెలవద్దు అని మాట్లాడుతున్నావు. నువ్వు నీకు అసలు ఎందుకు ఓట్లు వేస్తారు? రైతు బంధు ఎగ్గొట్టినందుకు రేవంత్ రెడ్డికి మళ్ళీ ఓట్లు వేయాలన్నా? గ్యారంటీలు గాల్లో కలిపినందుకు ఓట్లు వేయాలన్నా? మన నీళ్లు మనకు దక్కకుండా ఆంధ్రాకు దారాదత్తం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? నువ్వు ఢిల్లీకి 70 సార్లు పోయి మూటలు అప్పచెప్పి ఢిల్లీకి కప్పం కట్టినందుకు నీకు తెలంగాణ ప్రజలు ఓట్లు వేయాలా? నీది ప్రజాపాలన కాదు, పలాయనవాద పాలన. ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఈ ఉన్న మిగిలిన రెండేళ్ళన్నా మంచిగా పనిచేయి. ఓటమైతే నీకు తప్పదు, కానీ కనీసం డిపాజిట్ అన్నా దక్కుతాయి. నీ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో నీ వ్యూస్ 54, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్లో వ్యూస్ 2000. వేర్ ఇస్ ద కంపారిజన్? దట్ షోస్ ద మూడ్ ఆఫ్ ద పీపుల్.